ఈ మధ్య అందరూ వైటమిన్ డెఫిషియన్సీ అనేది సహజంగా వింటూనే ఉంటున్నాము. అంటే వైటమిన్ డి డెఫిషియన్సీ గాని, బి కాంప్లెక్స్ వైటమిన్ డెఫిషియన్సీ గాని, వైటమిన్ ఏ డెఫిషియన్సీ అని ఇలా రకరకాలుగా మనం వింటూ ఉన్నాం. సో ఈ వీడియోలో మనము వైటమిన్ బి1 డెఫిషియన్సీ అంటే థైమిన్ డెఫిషియన్సీ ఉండటం వల్ల మన బ్రెయిన్ ఫంక్షనింగ్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దిస్ ఈస్ డాక్టర్ శ్రావ్య వర్కింగ్ ఎట్ సెల్ హెల్త్. జనరల్ గా ఈ మధ్య అందరము వైటమిన్ డెఫిషియన్సీ గురించి వింటూనే ఉంటున్నాం. కొంతమందికి వైటమిన్ ఏ డెఫిషియన్సీ అని, కొంతమందికి వైటమిన్ డి డెఫిషియన్సీ అని, ఇంకా కొంతమందికి వైటమిన్ బి డెఫిషియన్సీ ఉండటం కూడా మనం చూస్తూ ఉంటున్నాం. సో దీంట్లో వన్ ఆఫ్ ది వైటమిన్ అయిన వాటర్ సాల్యుబుల్ వైటమిన్ అని చెప్పుకోబడే థైమిన్ అనే వైటమిన్ బి1 గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ థైమిన్ అనే వైటమిన్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్. ఇది మన శరీరంలో ఎక్కువగా స్టోర్ అనేది అవ్వదు. ఏదైతే ఎక్సెస్ అమౌంట్ అనేది ఉంటుందో అది మన యూరిన్ ద్వారా ఎలిమినేట్ అయిపోవటం మనకు జరుగుతుంది. సో ఈ వైటమిన్ అనేది మనం రోజు మన ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. వైటమిన్ బి వల్ల ఉపయోగాలు ఏంటి అంటే మన బ్రెయిన్ సెల్స్ కి ఆహారాన్ని అందించడం అంటే గ్లూకోజ్ ని అందించడం కోసం ఈ థైమిన్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ఎవరికైతే ఈ థైమిన్ డెఫిషియన్సీ ఉంటుందో వీళ్ళలో థింకింగ్ గానీ, కాన్సన్ట్రేషన్ గానీ, మెమరీ పవర్ గానీ తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వైటమిన్ బి1 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మనం చూడొచ్చు. అంటే ఈ వైటమిన్ బి1 అనేది ఏదైతే నర్వ్స్ ఉంటాయో మన శరీరంలో వాటి మధ్య సిగ్నలింగ్ కి ఇంకా నర్వ్స్ కండక్షన్ కోసం కూడా ఉపయోగపడుతుంది. సో ఎవరైతే వైటమిన్ బి1 డెఫిషియన్సీ ఉంటుందో నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. ఇంకా సివియర్ వైటమిన్ బి1 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో మనం వర్కింగ్ కాఫ్ సిండ్రోమ్ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఇది ఎక్కువగా ఆల్కహాల్ అడిక్షన్ ఉన్న వాళ్ళలో మనం చూస్తూ ఉంటాము. సో ఈ వైటమిన్ బి1 డెఫిషియన్సీ రాకుండా ఉండటం కోసం మనం ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి అంటే ఇది మెయిన్ గా వీట్ ఇంకా బ్రౌన్ రైస్ వీటిలో ఎక్కువగా ఉంటుంది. అంటే వైట్ రైస్ కాకుండా పాలిష్ చేయబడింది కాకుండా బ్రౌన్ రైస్ లో వైటమిన్ బి1 అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా నట్స్, సీడ్స్, లెగ్యూమ్స్ వీటిల్లో కూడా ఉంటుంది. ఎవరైతే ఇవి బ్యాలెన్స్డ్ డైట్ లో తీసుకోలేకపోతారో వాళ్ళ కోసం మన దగ్గర సెల్బీ ఫిట్ అనే సప్లిమెంట్ కూడా దొరుకుతుంది. పిల్లలకి గానీ పెద్దలకి గానీ ఎవరైతే ఈ వైటమిన్ బి1 డెఫిషియన్సీతో బాధపడుతున్నారో వాళ్ళు ఈ సెల్బీ ఫిట్ అనే సప్లిమెంట్ వాడుకుంటే రోజు మంచిది. ఇంకా మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మా సెల్ హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.